అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. అయ్యప్ప స్వామివారి దీక్షలో భాగంగా స్వామివారి మీదున్న అచంచలమైన భక్తి, ప్రేమ, విశ్వాసంతో నేను రచించిన ఈ అయ్యప్ప చరిత్రం మానవాళికి, వారి మనుగడకు ఒక మార్గం కాగలదు. అయ్యప్ప స్వామివారి గురించి చెప్పాలి అన్న నా దృఢ సంకల్పానికి రూపకల్పం ఈ అయ్యప్ప చరిత్రం. ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి గురించి మన సినిమాల్లో చూసింది నిజం అనుకుని స్వామివారిని పూజిస్తున్నాం. సినిమాల్లో చూసింది నిజం కాదు, నిజమైన ధర్మశాస్త్ర కథ వేరే అని చెప్పే ప్రయత్నం ఈ అయ్యప్ప చరిత్రం. ఈ నా 2 సంవత్సరాల కృషి మరియు పట్టుదలకు రూపం ఈ చరిత్రం. ఎప్పుడో సత్యయుగంలో పుట్టిన ధర్మశాస్త్రకు అయ్యప్ప స్వామికి గల సంబంధం ఏంటి? ధర్మశాస్త్ర ఎవరు? ధర్మశాస్త్రాన్ని భూతనాథుడు అని ఎందుకంటారు? శివమోహిని ఎవరు? మహిషిని సంహరించిన ఘోషస్పతి శాస్త్ర ఎవరు? పూర్ణాంబ, పుష్కలాంబ ఎవరు? మొదటిసారిగా ధర్మశాస్త్ర ఆలయం ఎవరు నిర్మించారు? ఆ నిర్మించిన 108 దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? 10వ శతాబ్దంలో పుట్టిన మన అయ్యప్ప స్వామి జననం మరియు మాలికాపురత్తమ్మ కథ, వావరస్వామికి కేరళ వర్మకు ఉన్న ఆత్మీయ అనుబంధం, శబరిమలలో ఉన్న స్వామి ఎవరు, జ్యోతి దర్శనం, 41 రోజుల దీక్ష తర్వాత నే 18 ఎందుకెక్కాలి, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ అయ్యప్ప చరిత్రం. ఈ అయ్యప్ప చరిత్రం తప్పకుండా స్వామివారి గురించి తెలుసుకోవడానికి ఒక మార్గం, ఒక దిశ కాగలదు ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి. ఈ అయ్యప్ప చరిత్రం కోసం కింద ఉన్న లింక్లో ఉన్న PDF కోసం క్లిక్ చేయగలరు. సర్వభూత